హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కందిపప్పు మసాలా దోశ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, ఇది నార్మల్ కందిపప్పు కాదు. పచ్చిమిర్చి, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటో, అటుకుల పౌడర్. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. ఎప్పుడు రొటీన్ తినే బ్రేక్ఫాస్ట్ కన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న కందిపప్పు తీసుకోవాలి. అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, టమాటో ముక్కలు వేసుకోవాలి, అండ్ కొంచెం జీలకర్ర అండ్ అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సాఫ్ట్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఇలా దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే అటుకుల పౌడర్ కూడా వేసి ప్రిపేర్ చేసుకోండి. ఇలా దోశ బ్యాటర్ లాగా. ఇందాక చెప్పడం మిస్ అయ్యాను. దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి. ఇందులో 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలి, దోశలు క్రిస్పీగా రావడానికి. బియ్యం పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దోశలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి. వేడి వేడి కందిపప్పు మసాలా దోశ రెడీ. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా క్రిస్పీగా కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కొన్ని వాటర్ పడితే వేసుకోండి. బాగా థిక్గా ఉన్నా బాగా పల్చగా ఉన్న దోశలు రావు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.